హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ ఫిబ్రవరి 22 షిఫ్ట్ 1 అండ్ 2లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. చూసుకోండి, ఇలాంటి వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీరు కనుక నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాస్తున్నట్లయితే ఈ నెంబర్కి తప్పకుండా క్వశ్చన్స్ని వాట్సాప్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, బట్ క్వశ్చన్స్ గుర్తున్నవైనా సరే జస్ట్ ఒక 2-3 అయినా సరే మీకు గుర్తుంటాయి కదా, ఆ 2-3 పంపించినా సరే మనం కనీసం డిస్కస్ చేయడానికైనా సరే వీలుంటుంది అనమాట. ఓకేనా? సో తప్పకుండా ఖచ్చితంగా అయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ గుర్తున్నవి. ఓకే, సరే. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 3:5. ఇఫ్ ది రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years ఈస్ 13:20, ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అంటున్నారు. ఏ మరియు బి వయస్సుల నిష్పత్తి, ఏ మరియు బి వయస్సుల నిష్పత్తి 3:5 అంటండి. అలాగే 5 ఏళ్ల తర్వాత వాళ్ళ వయస్సు నిష్పత్తి 13:20 అంట. ఎప్పుడు? 5 years తర్వాత. అలా అయితే బి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అంటున్నారు. ఇది ఎంత పెరిగింది? 10 పెరిగింది, 10 యూనిట్లు. ఇది ఎంత పెరిగింది? 15 యూనిట్లు పెరిగింది. కానీ ఏజ్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? అందరికీ సమానంగానే కదా పెరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాత అందరికీ కూడా 10 సంవత్సరాలే పెరగాలి. కానీ ఇక్కడ యూనిట్లు తేడా వచ్చిందా? దాన్ని మనం ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 2. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 7. ఆల్రెడీ నేను ఏజ్ ప్రాబ్లమ్స్ చెప్పానండి, ఒకవేళ చూడకపోతే కంపల్సరీగా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు దీంతో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 7తో 3ని 5ని. సో 7 × 3 21, 7 × 5 35. సో ఇది కొత్తగా మనం తీసుకున్న రేషియో అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? ఈ 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 2 × 13, 2 × 20. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 5 వచ్చింది. డిఫరెన్స్ 5 ఉంది. సో ఆ 5 యూనిట్లు ఎంతకు సమానం అవుతుంది? ఆ 5 సంవత్సరాలకు సమానం అవుతుంది. ఇక్కడ లక్కీగా 5 యూనిట్లు 5 సంవత్సరాలకు సమానం అయిపోయిందంటే 1 యూనిట్ 1 సంవత్సరం అని అర్థము. సో ఇదేంటి? ఇది ప్రస్తుత వయసు నిష్పత్తి అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన నిష్పత్తిని మాత్రమే ఇంకా చూసుకుంటాం. సో ఇందులో బి ఏజ్ ఎంత అంటారు? 35 యూనిట్లు కదా. సో బి యొక్క ప్రస్తుత వయసు 35 సంవత్సరాలు అని మనం చెప్పచ్చు. ఓకేనా? చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏజ్ ప్రాబ్లమ్స్. మనం ఆల్రెడీ చెప్పాం, చూడకపోతే చూడండి. సో నెక్స్ట్, ఇఫ్ ది డయాగనల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ 16 cm అండ్ 12 cm, ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. రాంబస్ యొక్క వికర్ణాలు ఇచ్చారండి, 16 cm, 12 cm అయితే చుట్టుకొలత ఎంత అంటున్నారు. రాంబస్ ఎలా ఉంటుంది? ఇలా తీసుకుంటాం ఆ రాంబస్ ని. ఇప్పుడు ఏంటి? డయాగనల్స్ ఇచ్చారా? డయాగనల్స్ ఏం చేస్తాయి? రాంబస్ కి బైసెక్ట్ చేసుకుంటాయా? అంటే ఈక్వల్ గా సమానంగా హాఫ్ ఆఫ్ ఉంటుంది కరెక్ట్ గా ఇక్కడ. అవునా? అలాగే 90 degrees కూడా ఉంటుంది. సో 16 cm అంటే ఆటోమేటిక్ దీనికి సగం అంటే 8. అలాగే ఇటుపక్క అంటే ఇది 8, ఇది 8 అనమాట. టోటల్ ఇది 16 అయింది. ఇది 12 కాబట్టి ఇది 6, ఇది 6 అవుతుంది. సింపుల్. ఒక సైడ్ ఇలా చూసిన వెంటనే అర్థమైపోతుంది. ఇది 6, ఇది 8 అయితే ఇది ఏమవుతుంది? పైథాగరస్ థీరం అప్లై చేయండి. √6² + 8² అంటే √36 + 64 అంటే √100 అంటే 10. సో ఒక సైడ్ 10 అయింది. చుట్టుకొలత పెరిమీటర్ అంటే ఏంటి? 4 సైడ్లు మొత్తం కలపాలి. రాంబస్కి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో 4 10s are 40 అవుతుంది పెరిమీటర్ చుట్టుకొలత. ఎందుకంటే ఇది 10, ఇది 10, ఇది కూడా 10. 4 సైడ్లు చుట్టుకొలత పెరిమీటర్ అంటే ఉన్న అన్ని సైడ్స్ కలపాలి. సో 4 10s 40. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆర్టికల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 4500 అంటే దాన్ని 3900కి అమ్మారంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అని అన్నారు. లేదా డిస్కౌంట్ పర్సంటేజ్ కాకుండా డైరెక్ట్ గా డిస్కౌంట్ అడిగారని కూడా చెప్తున్నారు. డిస్కౌంట్ ఒకవేళ అడిగుంటే డైరెక్ట్ గా మైనస్ చేసి 600 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారని చెప్తాం. ఒకవేళ డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగుంటే ఏం చెప్తాం? డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 600. ఎంత మీద? 4500 మీద 6000 ఇచ్చారు. సారీ 600 ఇచ్చారు. సో 0 0 0 0 క్యాన్సిల్ చేయండి. ఇంకా క్యాన్సిల్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 3 15s అంటే 2/15 వచ్చింది. దీన్ని మనం పర్సంటేజ్ లోకి మార్చాలంటే ఇంటూ 100 చేసుకుంటాం. సో 5 3s are 5 20s are 2 × 20 40/3 అంటే 13.33% అని చెప్పచ్చు. ఓకేనా? సో తగ్గింపు శాతం అడుగుంటే 13.33%. ఎంత డిస్కౌంట్ ఇచ్చారని డైరెక్ట్గా అడుగుంటే 600 రూపీస్ అని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x:y 11:5 అయితే x + y x - y రేషియో అడుగుతున్నారండి. చూడండి,
ఎక్స్ ఈజ్ టు వై అన్నా ఎక్స్ బై వై అన్నా మనం ఒకటే కింద తీసుకుంటాం. అంటే ఎక్స్ ఈజ్ టు వై 11:5 అంటే ఎక్స్ బై వై 11/5 అవుతుందని అర్థం. సో ఇప్పుడు మనల్ని ఏమవుతున్నారు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ టు ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై వాల్యూ అడుగుతున్నారు. సో ఇలాంటప్పుడు ఒకటే సింపుల్ థింగ్, ఎక్స్ని డైరెక్ట్గా 11 తీసుకుంటే వైని 5 తీసుకుంటాం. ఎక్స్ 11 అయితే వై 5 అవుతుంది అని దీని అర్థం. సో ఎక్స్ 11 అయితే వై 5 అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో 11 పెట్టాం, వై ప్లేస్లో 5 పెట్టాం. సో 11 + 5 బై 11 - 5. సో 11 + 5 వచ్చేసి 16, 11 - 5 వచ్చేసి 6. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 8/3. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ టు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8:3 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. రైట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇందులో ఇచ్చిన నెంబర్ ఏది 9తో డివిజిబుల్ అంటున్నారు. ఆల్రెడీ నేను నెంబర్ సిస్టమ్స్ సంఖ్యా వ్యవస్థలోని డివిజిబిలిటీ రూల్స్ అందుకనే మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. సో ఇప్పుడు 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఆ సంఖ్యలో ఉన్న అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే వచ్చింది 9తో డివిజిబుల్ అవ్వాలి. అది నార్మల్గా. బట్ మనం ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాం, 9స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 5, 3, 8 + 1 9. 9 అయిపోయిందా, 9ని క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా. 2 + 7 9. సో 2ని 7ని క్యాన్సిల్ చేస్తాను. మిగిలిపోయింది ఎంత, 6 మిగిలింది. అది 9తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 4, 5 ఎంత 9. 8, 1 ఎంత 9. 9స్ని తీసేస్తున్నా. ఇక్కడ మిగిలిపోయింది ఎంత 5. 5తో 5 డివిజిబుల్ అవుతుంది, 9తో అవ్వదు. 5, 3, 8 + 1 9 అయిందా. 7 + 2 ఎంత, ఇది కూడా 9 అయిపోయింది. అంటే 0 మిగిలిపోయింది. అంటే 0 9 డివిజిబుల్ బై 9 కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ 8, 8 ఉన్నాయి. సో ఈ 2లోంచి 1, 1 ఇచ్చేస్తే ఈ రెండు 9లు అయిపోతాయా. సో 2ని కూడా క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ మిగిలింది ఏంటి, 7. 7 9తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. సో క్లియర్గా మనకి ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. నార్మల్గా అయితే ఏం చేస్తామండి, అన్ని డిజిట్స్ యాడ్ చేస్తాం, 9తో డివిజిబుల్ చేస్తాం. లేదు అంటే 9స్ని క్యాన్సిల్ చేస్తే 0 వచ్చినా లేదా 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదైనా వచ్చినా సరే 9తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The average of 3 numbers is 10. The average of the first 2 numbers among them is 8. What is the third number? 3 సంఖ్యల సగటు, 3 ఉన్నాయంటండి. 3 సంఖ్యలు సగటు, మూడిటి యావరేజ్ కలిపి 10 అంట. ఓకేనా. అందులో మొదటి 2 సంఖ్యల సగటు 8 అంట. సో ఈ 2 యావరేజ్ 8 అంటే అర్థం ఏంటి, యావరేజ్గా ఈ 2 కూడా 8, 8 ఉన్నాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా 8 ఉంటాయని నేను చెప్పట్లేదు. ఓకేనా. యావరేజ్ 8, 8 ఉంటే ఆటోమేటిక్ ఈ థర్డ్ నెంబర్ ఎంత అంటున్నారు, మూడిటి యావరేజ్ వచ్చేసి 10 అంట. అంటే దీనికి ఎంత కావాలి, ఒక 2 కావాలి, దీనికి ఎంత కావాలి, ఇంకో 2 కావాలి. సో ఆ 2 + 2 ఆ 4 అనేది దీనికి ఎక్కువ ఉంది. అందుకే కదా యావరేజ్ అంటే సమానంగా పంచుకోవడం. యావరేజెస్ టాపిక్ కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో యావరేజ్ అంటే ఏంటి, సమానంగా పంచడం. సో సింపుల్గా ఈ 2ని కలిపేస్తే ఇది 14 అవుతుంది. సో 14లో 4 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 2ని ఇక్కడ షేర్ చేయడం వల్ల ఇది కూడా యావరేజ్గా 10 కింద మారుతుంది అనమాట. అప్పుడు టోటల్ యావరేజ్. ఓకేనా. సో ఆ థర్డ్ నెంబర్ ఏంటి అన్నారు, 14 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఇన్ ఎగ్జామినేషన్ వాజ్ 65. ఒక పరీక్షలో 50 మంది విద్యార్థుల సగటు మార్కులు 65 అంట. ఇట్ వాస్ later ఫౌండ్ దట్ ద మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్ హ్యాడ్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 83 ఇన్స్టెడ్ ఆఫ్ 38. ఫైండ్ ద రియల్ యావరేజ్. ఒక విద్యార్థి మార్కులను 38కి బదులుగా 83 వేస్తారంటండి. అలా అయితే వాస్తవ సగటు ఎంత అంటున్నారు. మామూలుగా ఏం చెప్పారు, 50 మందికి యావరేజ్ వచ్చేసి 65 మార్క్స్ వచ్చాయంటండి. యావరేజ్ 65 వచ్చిందంట యావరేజ్. కానీ ఎందుకు వచ్చింది, ఒకటి 83 మార్క్స్ వేస్తారంట. దేని బదులు, 38 బదులు. అంటే ఎంత ఎక్కువ వేస్తారు, మైనస్ చేయండి. 5, ఇది 4, 45 మార్క్స్ ఎక్కువ వేస్తారండి. సో 45 టోటల్ ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. సో అంటే ఒక్కొక్కరికి ఎంత ఎక్కువ వేశారు. యావరేజ్ అంటే సమానంగా షేర్ చేయడం కదా. సో సమానంగా ఈ 45ని 50 మందికి షేర్ చేద్దాం. సో అంటే క్యాన్సిల్ చేద్దాం. నా 5 టేబుల్లో 5 9s, 5 10s. 9/10 అంటే 0.9. సో 45 ఎక్కువ వేస్తారంటే ఒక్కొక్కరికి 0.9 ఎక్కువ వేస్తారు. సో యావరేజ్ కావాలంటే అందరూ యావరేజ్, అసలైన యావరేజ్ 0.9ని తీసేస్తాం. ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని తీసేస్తే 64.1 వస్తుంది. సో అసలైన యావరేజ్, వాస్తవ సగటు ఎంత అంటే 64.1 అని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 36 days. ఏ మరియు బి ఒక పనిని 36 రోజుల్లో పనిచేస్తారు.
పూర్తి చేస్తారంట. బీసీ అయితే 60 రోజులంట, బి మరియు సి 60 రోజులు, సి అండ్ ఏ అయితే 45 డేస్ అంట. అలా అయితే ఏ ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తారు? సింపుల్ కదండి క్వశ్చన్. ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ ఎంత క్లియర్గా మనం చెప్పుకున్నాం. ఏ ప్లస్ బి ఇప్పుడు చూడండి 36 ఉంది, 60 ఉంది అండ్ 45 ఉంది. కామన్గా ఏమున్నాయో వాటిని తీసుకోవాలి, లేదా ఎల్సిఎం డైరెక్ట్గా మనం ఇంకేం కనిపించినప్పుడు డైరెక్ట్గా మనకి ఎల్సిఎం కనిపించట్లేదు అనుకోండి, కొంతమంది కనిపించవచ్చు ఇక్కడ 180 అని అర్థం అవుతుంది, ఓకేనా. బట్ అర్థం కాకపోతే ఒకవేళ ఆటోమేటిక్గా సింపుల్గా ఎల్సిఎం తీసుకుంటాం, ఏముంది ఏదైనా ఒకటే కదా. 5 తీసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసాను, 5 12s 5 13s, ఓకేనా. సో సారీ 5 9s, సారీ 5 9s 45, ఓకే. సో ఇప్పుడు ఏం తీయచ్చు, 3 తీసాను, 3 తీస్తే 3 3s, సో 4 తీసాను, 3 4 1s 4, ఇది 3, సో ఇంకా 3 తీసాను, ఇక్కడ 1 అయిపోయి. సో ఎంత అయింది ఎల్సిఎం, 5 × 4 20, 3 × 3 9, 9 × 20 180. సో టోటల్ వర్క్ నేను ఏమనుకుంటాను, 180 యూనిట్స్ అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు ఏబి కలిసి 36 రోజులు చేస్తారంట. 36కి ఎన్ని టైమ్స్ ఉంది, 5 టైమ్స్ ఉందంటే రోజుకి 5 యూనిట్స్ చేస్తారు ఏబి. అలాగే బీసీ ఇద్దరు కలిసి 60 డేస్లో 180 యూనిట్స్ అంటే రోజుకి 3 యూనిట్స్. అలాగే సిఏ ఇద్దరు కలిసి 45 డేస్లో చేస్తున్నారంటే రోజుకి 4 యూనిట్స్. సింపుల్. ఇప్పుడు ఏంటి, ఎలా అయినా చేసుకోండి. ఇప్పుడు ఏ కనుక్కోవాలి, ఇక్కడ ఏ సి ప్లస్ ఏ ఉంది, బి ప్లస్ సి ఉంది, ఇందులోంచి తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది, అప్పుడు ఏ మైనస్ సి వస్తుంది. ఏ మైనస్ సి ఎంత, 4 - 3 1. సో ఏ మైనస్ సి 1 వచ్చింది అంటే ఏ మైనస్ సి 1 వచ్చింది, అవునా. క్లియర్ చూడండి, సారీ ఏ మైనస్ బి కదా వస్తుంది, అవునా. సో ఏ మైనస్ బి 1 వచ్చింది, ఏ ప్లస్ బి వచ్చేసి 5 వచ్చింది అంటే క్లియర్ నెంబర్స్ కనిపించేస్తున్నాయి కదా, ఇది 3 ఇది 2 అవుతుంది అంతేనా. 3 + 2 5, 3 - 2 1. లేదు అనుకున్నా సరే ఏం చేస్తాం, సింపుల్గా ఈ అన్నిటిని యాడ్ చేసుకుంటామండి. ఈ అన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 × a + b + c, ఎందుకంటే 2 ఏలు 2 బీలు 2 సిలు, ఇది ఈజ్ ఈక్వల్ టు 5 + 3 + 4, 5 3 8 + 4 12, అంటే a + b + c ఎంత అవుతుంది, 6 అయింది. b + c 3 అని తెలుసు, b + c 3 అని తెలుసు, అంటే a 3 అవుతుంది, ఓకేనా. సో రోజుకి ఏ 3 యూనిట్స్ వేస్తారు, 180 యూనిట్స్ వేయడానికి ఏకి 60 డేస్ పడుతుంది అని చెప్పచ్చు. సో ఏ ఒక్కడే 60 రోజుల్లో పూర్తి చేస్తాడు అని చెప్పచ్చు, ఓకేనా. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు కనుక నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాస్తున్నట్లయితే తప్పకుండా ఈ నెంబర్కి వాట్సాప్లో క్వశ్చన్స్ పంపించండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.